గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. బోలెడు సెలవులు, మంచి జీతం, లైఫ్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఆ టీచర్ మాత్రం అలా భావించలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. చిన్నారులకు సులువైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నారు. తల్లిదండ్రులతోనే కాదు, తోటి ఉపాధ్యాయులతో సైతం శభాష్ అనిపించుకుంటున్నారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పురం జెడ్పీ హైస్కూల్ పేరు చెప్పగానే చుట్టుపక్కల వారికి వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీనివాస్ మాస్టారు. 26 ఏళ్లుగా విద్యా బోధనలో నిష్ణాతునిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతటి కఠినమైన పాఠమైనా చిన్నారులకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పడం శ్రీనివాస్ మాస్టర్ ప్రత్యేకత. సార్ ఏది చెప్పినా కానీ మంచిగా అర్థమవుతుంది. సార్ ఏమైనా అర్థం కాకపోతే మాకు అడిగితే కూడా సార్ మంచిగా చెప్తాడు. ప్రశ్న జవాబులు కూడా బోర్డుపై రాపిస్తాడు. రాయని వాళ్ళకి మళ్ళీ రాపిస్తాడు. క్రమశిక్షణలోనూ ఈ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నా ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజు స్కూలుకు ఆలస్యంగా రాలేదని తోటి టీచర్లు చెబుతున్నారు. అలాగే స్కూల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. ఈ వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎలా అంటే మంచి డెడికేటెడ్ పర్సన్, టైం టు టైం ప్రతిరోజు స్కూల్ కూడా గంట ముందు ఉంటారు. 9:30 స్కూల్ అయితే సార్ 8:30కే స్కూల్లో ఉంటారు. అది సర్వీస్ మొత్తం కూడా సార్ ఈరోజు కాకుండా పిల్లల్ని కూడా తన కన్న బిడ్డల కంటే చాలా ఆప్యాయంగా చూడటం, వాళ్ళకి చెప్పడము. తర్వాత దాంతో మా తోటి ఉపాధ్యాయులను కూడా తన పిల్లలాగా భావించి మాకు తెలియని విషయాలు చెప్పడం, చాలా స్వీట్గా షార్ట్గా మంచి నవ్విస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒక బూస్ట్ లాగా మాకు బాగా పనిచేస్తారు సార్. తాను ఏ స్కూల్లో ఉన్నా విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకుంటానని శ్రీనివాస్ చెబుతున్నారు. విద్యార్థుల్ని నా సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలాగా నేను ట్రై చేస్తూ ఉంటాను. ప్రతిదీ వాళ్ళకి నోట్బుక్లో రాయటం, వాళ్ళ చేత టెక్స్ట్ బుక్లో ఒక పాఠం ఉంటే పాఠం మొత్తం చెప్పడం, ఒక్కొక్క పేరాగా చెప్పుకొని ఆ పేరా ఇవాళ చెప్పింది మరుసటి రోజు వాళ్ళ చేత చదివించి అడిగించి అందులో ప్రశ్నలు చెప్పి వాళ్ళ నుంచి సమాధానం రాబట్టేందుకు నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. వాళ్ళకంటే ఎవరికైనా కావాల్సిన నోట్బుక్స్ అటువంటి ఏమన్నా నా సొంతంగా ఇస్తూ ఉంటాను. వచ్చే ఏడాది రిటైర్ కాబోతున్నారు శ్రీనివాస్. మరి ఈసారి వెళ్లిపోతే తమ స్కూల్ పరిస్థితి ఏంటని ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నారు తోటి టీచర్లు, విద్యార్థులు.